నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. ఒక చిన్న ప్రశ్నతోటి ఈ వీడియో ప్రారంభిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద, తన క్యాడర్ మీద అరాచకాలకు పాల్పడి ఇబ్బందులు పెట్టినటువంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోకుండా ఆయన ఉదాసీనంగా ఉన్నాడు. తిరిగి వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చేశాడు, వాళ్లనే తిరిగి అందల మీదకెక్కించాడు అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేస్తున్నటువంటి కామెంట్లు కానివ్వండి, వాళ్ళ అసంతృప్తి కానివ్వండి, మీకేమనిపిస్తోంది? దానిపైన మీరెలా స్పందిస్తారు? ఇది నా ప్రశ్న. దీనికి ఆన్సర్ కూడా నేనే ఒక 3 ముక్కల్లో చెప్పేస్తాను. నంబర్ 1, ఎస్ నిజమే అని. నంబర్ 2, కాదు అబద్ధమని. నంబర్ 3, తొందరపాటు కామెంట్ అని. నేను అడిగినటువంటి ప్రశ్నకు ఈ 3 ఆన్సర్లలో ఏది సరైనటువంటి ఆన్సర్ అని మీరు అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కొత్త అంశం కాదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇదే విమర్శ అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా వచ్చింది. చాలామంది అసంతృప్తి కూడా దీని మీద వ్యక్తం చేశారు. కాబట్టి ఒక్కసారి దీని గురించి లోతైన విశ్లేషణ, అట్ ద సేమ్ టైం కొత్తగా అందుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి, కీలకమైనటువంటి పరిణామాలు ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్పి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ ఈ 3 కాకుండా మీ మనసులో వేరే ఏదైనా కొత్త ఆన్సర్ ఉన్నట్టయితే దాన్ని కూడా నాకు నిరభ్యంతరంగా రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పే స్టేజ్లో ఉన్నటువంటి చంద్రబాబు మరోసారి చక్రం తిప్పాడు, మరోసారి తన చాణక్యం చూపించాడు అని చెప్పడానికే ఈ టాపిక్ని తీసుకున్నాను అనమాట. ఏంటయ్యా అంటే, ఒకసారి ఈ బ్రేకింగ్ న్యూస్ చూడండి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఐపీఎస్ స్ట్రెంగ్త్ను పెంచుతూ, ఐపీఎస్ అధికారుల యొక్క స్ట్రెంగ్త్ను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్, గెజెట్ కూడా ఆల్రెడీ విడుదల చేసింది. అంటే 144గా ఉన్నటువంటి ఈ స్ట్రెంగ్త్ను కాస్త ఏకంగా 172గా పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుంది. అంటే కొత్త అధికారులు రాబోతున్నారు. డిప్యుటేషన్ పరంగా కానీ, లేదంటే కేంద్రం ఎలకేట్ చేసిన పరంగా కానీ రకరకాల విధానాలు, రకరకాల మార్గాల్లో ఆంధ్రప్రదేశ్కి ఇబ్బడి ముబ్బడిగా కొంతమంది కొత్త అధికారులు కూడా వస్తున్నారు, వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ సారాంశం అన్నమాట. ఎస్, దీనికోసమే చంద్రబాబు నాయుడు ఎదురు చూస్తున్నాడు. ఇది వస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ముందు నుంచి నమ్ముతున్నటువంటి చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తూ, కేంద్రంతో బేరసారాలు చేస్తూ మొత్తానికైతే అనుకున్నదైతే సాధించేశారు. సో కొత్త అధికారులు వస్తే ఏం జరుగుతుందని చెప్పేసి అంటారా? పాత అధికారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారుల్ని ఇంటికి పంపించేటటువంటి వెసులుబాటు అయితే కలుగుతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకులు చాలామంది ఫలానా అధికారి ఆ రోజు అలా చేశాడు, ఇప్పుడు అలా పోస్టింగ్ ఇచ్చారు, ఫలానా ఎస్పీ అలా చేశాడు, ఈరోజు పోస్టింగ్ ఎందుకు ఇచ్చాడు, ఫలానా సిఐ అలా చేశారు, అతనికి ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు, ఫలానా ఎస్ఐ ఈ రకంగా దుర్మార్గంగా ప్రవర్తించాడు, వాడిని ఇంకా పోస్టులో ఎందుకు వండిచ్చారు, ఇదే కదా వస్తున్న ప్రశ్నలు. వీటన్నింటికి ఈ ఒక్క అంశం చెక్ పెట్టేటటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఉంది. సో పైనుంచి నరుక్కు రావాలి అనే విధానంలో ముందుగా ఐపీఎస్ల దగ్గర నుంచి ప్రక్షాళన మొదలుపెట్టేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా, ఈ రకంగా కేంద్రం సహకారం తీసుకున్నట్లయితే క్లియర్గా అర్థమవుతుంది. కొత్త అధికారులు వచ్చారంటే కింద స్క్రాప్ను తొలగించవచ్చు, ఆరోపణలు ఉన్న వారిని జేడీకి పంపించవచ్చు, వీఆర్లో పెట్టవచ్చు. తెలుగుదేశం పార్టీ ఏం ఆశిస్తుందో, వాళ్ళ క్యాడర్ ఏం ఆశిస్తుందో దాన్ని నెరవేర్చేటటువంటి ఛాన్స్ అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబుకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో సరే వచ్చింది ఓకే, మరి ఎవరెవరి మీద ఆరోపణలు ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఒకసారి మనం నిగ్గు తేల్చాలి కదా. దాని దగ్గరికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తుల పేర్లు, కొంతమంది అధికారుల పేర్లు, కొన్ని సంఘటనలు పదే పదే గుర్తు చేస్తూ, మీకు పౌరుషం లేదా, వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే కొంత గట్టిగా గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఎవరు, ఏ సంఘటన ద్వారా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారనేది కూడా నేను సేకరించిన సమాచారం ఆధారంగా కొంతమంది పేర్లు అయితే ఇక్కడ క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలా అని వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసో, లేదంటే వీళ్ళందరినీ తీసేస్తారని చెప్పేసి నేను ఎక్కడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. జస్ట్ ఆరోపణలు ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఎవరి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనుకుంటోంది అనేది మాత్రమే నేను చెప్తున్నాను తప్ప నేను ఇక్కడ సూచనలు, సలహాలు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ఏదీ చేయట్లేదు. సో ఆ యాంగిల్లోనే ఈ వీడియోని చూడండి.
ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రధానంగా ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పివి సునీల్ కుమార్. ఆల్రెడీ అతని విధుల నుంచి తప్పించారు, జిఐడికి రిపోర్ట్ చేయమన్నారు. రఘురామకృష్ణరాజు ఇష్యూలో ఆల్రెడీ అతని మీద కేసు కూడా నమోదైంది కాబట్టి చర్యలు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే అనుకోవచ్చు. మాజీ సిఐడి చీఫ్. నంబర్ 2 మరొక సిఐడి చీఫ్ సంజయ్. స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే ఫైబర్ నెట్ కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇలా చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి అనేక కేసులకు సంబంధించి సిఐడి కేసులకు సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం ఈయనే. ఈయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిపోయింది. ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి అర్హత లేకున్నా అధికారం లేకున్నా ప్రెస్ మీట్లు పెట్టేసి బద్నాం చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు. కాబట్టి ఈయన మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ప్రస్తుతం క్యాడర్ ఆశిస్తోంది, కొత్తలాడిపోతోంది. ఈయన మీద కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఆరోపణలు ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా ఉండేటువంటి ఆరోపణలు అయితే ఏమీ లేవు. సో ఆ లిస్టులో నంబర్ 2 సంజయ్. ఇక నంబర్ 3 కొల్లి రఘురామిరెడ్డి, ఐపీఎస్ అధికారి. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన నంద్యాలలో అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈయనే. ఈయన మీద కూడా అనేక ఆరోపణలు. ఆ తర్వాత ఈయన ఆధ్వర్యంలోనే ఎంక్వైరీ జరుగుతున్నటువంటి ఒక కేసుకు సంబంధించి హెరిటేజ్కు సంబంధించినటువంటి పత్రాలు కూడా ఎన్నికల ముందు దగ్ధమైపోవటం, ఈయన మీద అనేక ఆరోపణలు ఉండటం. వైసీపీ కార్యకర్తలాగా ఈయన యాక్ట్ చేశాడు. ఆ రోజుల్లో వైసీపీ కార్యకర్తలాగా మారిపోయి మరి తెలుగుదేశం మీద, వైసీపీ ప్రత్యర్థుల మీద దాడులు చేశాడు, దుర్మార్గాలు చేశాడు అనేటటువంటి ఆరోపణలు కూడా కొల్లి రఘురామిరెడ్డి మీద ఉన్నాయి. సో పెద్ద తలకాయలు అయితే మెయిన్గా ఇవన్నమాట. ఇందులో ఆల్రెడీ సునీల్ కుమార్ మీద చర్యలు స్టార్ట్ అయిపోయాయి. మిగతా వాళ్ళ మీద ఎప్పుడు అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో వెయిటింగ్ చేస్తున్నటువంటి అంశం. ఇక ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎస్పీ రిషాంత్ రెడ్డి. ఈయన ఆ రోజు అంగళ్లలో అరాచకాలకు సంబంధించి వన్ సైడ్గా వ్యవహరించి ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద రాళ్లదాడి జరిగినా, హత్యాయత్నం జరిగినా సరే రివర్స్లో వీళ్లే వాళ్ళ మీద చేశారని చెప్పేసి కథనం మొత్తాన్ని మార్చేసి అభాసు పాలైనటువంటి వ్యక్తి, వైసీపీ నాయకుడిలాగా పనిచేశాడనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రిషాంత్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అంగళ్ళ ఘటన అంటే మనకు ముందు రిషాంత్ రెడ్డే కనిపిస్తాడు, వినిపిస్తాడు. అతని అరాచకాలు ఆ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత గంగాధర్ ప్రస్తుతం కృష్ణా జిల్లా ఎస్పీగా ఆయనకు పోస్టింగ్ వచ్చింది. సో ఆ రోజు అంగళ్ళకు సంబంధించినటువంటి అంశంలో, పొంగనూరు అంశంలో అనేక కేసులు చంద్రబాబు నాయుడు మీద 307 కానీ, కార్యకర్తల మీద కేసులు కానివ్వండి, కొన్ని వందల మంది ఆ రోజు అరెస్ట్ కావడానికి కానీ కారణం ఈయనే అనేటటువంటి ఆరోపణలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అంగళ కేసు అంటే రిషాంత్ రెడ్డితో పాటు ప్రస్తుత కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ కూడా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరీ అనేక ఆరోపణలు చేశారనేటటువంటి విధంగా కూడా కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఆ తర్వాత పలమనేరు డిఎస్పీగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి అప్పుడు ఈయన ఏకంగా కుప్పంలో చంద్రబాబు నాయుడుని అడుగు పెట్టనివ్వకుండా దాష్టికం ప్రదర్శించినటువంటి వ్యక్తిగా పేరుంది. దాంతోపాటుగా యువగళం మీద కూడా, చిత్తూరు జిల్లాలో యువగళం జరుగుతున్నంతసేపు ఈయన అయినటువంటి జ్యూరీ సెక్షన్లో అనేక ఇబ్బందులకు గురి చేశారు, లోకేష్ను కూడా ఉక్కపోతకు గురి చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని కుప్పంలో అడుగు పెట్టనివ్వకుండా చేసిన వ్యక్తి ఈయనే అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే ఉంది. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది కదిరి సిఐగా ఉన్నటువంటి మధు. సో అప్పటి సిఐ మధు కందికుంట వెంకటప్రసాద్ తోటి గొడవైతే, ఏదో అంశంలో వివాదం అయితే ఈయన వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి, తొడలు కొట్టి, మీసాలు మెలేసి, ఆ వెహికల్ మీద కాలు మీద కాలేసుకొని మీసం మెలేస్తూ సినిమా స్టైల్లో ఊరేగాడు, ఇంకా రెచ్చగొట్టాడు, ఇంకా ఉద్రిక్తతలకు కారణమయ్యాడనేటటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేర్లలో ఇది కూడా ఒకటన్నమాట. ఆ తర్వాత రాప్తాడుకు చెందినటువంటి, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి సిఐ చిన్నగౌస్ పేరు చెప్తే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అగ్గి మీద గుగ్గిలమైపోయినటువంటి పరిస్థితులు కూడా ఎన్నో చూసాం మీడియా ముఖంగా. కాబట్టి అతి ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో ఈ చిన్నగౌస్ పేరు కూడా ప్రధానంగా ఉంది. ఇక ఆ తర్వాత తాడిపత్రి డిఎస్పీగా ఉన్నటువంటి, ఒకప్పుడు డిఎస్పీగా ఉన్నటువంటి చైతన్య, ఎన్నికల సమయంలో రాజంపేట డిఎస్పీగా ఉంటే రాత్రికి రాత్రి ఎవరో అధికారి చెప్పారని చెప్పేసి తాడిపత్రికి వచ్చి విధ్వంసం సృష్టించి దొరికిన వాళ్లను దొరికినట్టుగా బాది కొట్టి చంపబోయాడనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జేసీ ఫ్యామిలీ అంటే ఒంటికాల మీద లెగుస్తాడని, వాళ్ళ మీద కేసులు పెట్టాడని, ఆ రోజు ఎన్నికల తర్వాత విధ్వంసం సృష్టించాడని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ డిఎస్పీ చైతన్య మీద అక్కడ ఆ ప్రాంతంలో, తాడిపత్రి ప్రాంతంలోనే 26 ప్రైవేటు కేసులు కూడా నమోదు చేశారంటే మరి ఏ రకమైనటువంటి అరాచకం సృష్టించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ డిఎస్పీగా పనిచేసినటువంటి చైతన్య పేరు కూడా
ప్రధానంగా వినిపిస్తోంది. ఆ తర్వాత అప్పటి నెల్లూరు ఎస్పీగా ఉన్నటువంటి విజయారావు, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ కోర్టులో మాయమైనటువంటి అంశం మీద ఈయన చెప్పినటువంటి కథలు కానివ్వండి, ఈయన వినిపించినటువంటి వెర్షన్ కానివ్వండి, చాలామందిని కొత్తలాడిపోయేలా చేసింది. సో ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది ఆరోపణల లిస్టులో. ఆ తర్వాత నరసరావుపేటలో అరవింద్ బాబు మీద చేయి చేసుకుని బూటు కాలుతో గుండెల మీద తిన్నటువంటి అధికారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో కొంచెం ఆ పేరు విషయంలో కొంత క్లారిటీ రాలేదు కాబట్టి నేను ప్రస్తావించట్లేదు, ఎవరో పేరు చెప్పకూడదు కాబట్టి. నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు మీద చేయి చేసుకుని గుండెల మీద బూటు కాలుతో తన్నినటువంటి అధికారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత అమరావతి డిఎస్పి శ్రీనివాసరెడ్డి అమరావతి మహిళల్ని చెప్పుకోలేని విధంగా బూతులు మాట్లాడి, బూతులు తిట్టి, వాళ్ళని హింసించి జుట్టు పట్టుకొని ఈడ్చినటువంటి చరిత్ర ఆయనకుందని చెప్పేసి కూడా అమరావతి ప్రాంతంలో అనేక ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి. అదేవిధంగా రామచంద్రాపురం డిఎస్పి మాధవరెడ్డి, అమలాపురం డిఎస్పి బాలనరసింహారెడ్డి, వీళ్ళ మీద కూడా అమరావతి రైతుల మీద మహిళల మీద దాష్టికాలు ప్రదర్శించారు, వాళ్ళ నానా దుర్భాషలాడారు, వాళ్ళు పాదయాత్రను సరిగ్గా చేసుకోనివ్వలేదనేటటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక నాగులుప్పాడు వద్ద సిఐ ఇష్యూ కూడా, అతను కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసి అమరావతి రైతుల మీద వాళ్ళ ఆగ్రహానికి కారణమయ్యాడు అనేటటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా ఉన్నాయి. ఇక మరో వ్యక్తి అనపర్తిలో చంద్రబాబు నాయుడు సభ ఉంటే సభను అడ్డుకొని తన పోలీసుల్ని పెట్టి మొత్తానికి చంద్రబాబు నాయుడిని నిలువరింపు చేసి 7 కిలోమీటర్లు చీకట్లో నడిచి వెళ్లేలాగా చేసినటువంటి డిఎస్పీ మీద కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అనపర్తి సభ ఆ రోజు 7 కిలోమీటర్ల పాటు చంద్రబాబు నాయుడు నడిచి వెళ్ళినటువంటి తీరు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి క్యాడర్కి గుర్తుండే ఉంటుంది. సో ఆ అధికారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో కొంత క్లారిటీ లేదు కాబట్టి నేను కూడా వాటిని మెన్షన్ చేయట్లేదు. ఆ తర్వాత సిఐడి డిఎస్పి గోపాలకృష్ణ అయ్యన్న పాత్రుడి మీద కేసు పెట్టిన తర్వాత ఆయన అర్ధరాత్రి పూట వచ్చి రఫ్గా హ్యాండిల్ చేసి మెడ మీద చెయ్యి పెట్టి ముందుకు తోసినటువంటి ఆ గోపాలకృష్ణ మీద కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత సిఐ పెద్దిరాజు చింతకాయల విజయ్ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చి చింతకాయల విజయ్ కూతుర్ని, చిన్న పాపని బెదిరింపులకు పాల్చేసి భయపెట్టి భయాందోళనకు గురి చేసినటువంటి వ్యక్తిగా కూడా ఈ పెద్దిరాజు అనేటటువంటి వ్యక్తి పేరు కూడా అనేక అంశాల్లో ప్రధానంగా నలిగింది. ఇతని మీద కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లిస్టులో ఉన్న వీళ్ళందరి మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. నాకు తెలిసింది కొంతే అవ్వచ్చు, ఇంకా పార్టీ దగ్గర లేదంటే ప్రభుత్వం దగ్గర ఇంతకు మించిన గుట్టల కొద్దీ కట్టల కొద్దీ లిస్టులు ఉండొచ్చు, అందులో అనేక రకాల పేర్లు కూడా ఉండొచ్చు. సో మరి వీళ్ళందరి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఇన్ని దాష్టికాలు చేసినటువంటి వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రశ్న. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి లేదంటే అధినేత నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటయ్యా అంటే, తొందరపడొద్దు, వెయిట్ చేయండి, అందరి లెక్కలు తేలుస్తాం, ఒక్కొక్కటిగా సెట్ రైట్ చేస్తాం, అందరినీ గంపగొత్తగా ఒకే రోజు లోపల పంపించేటటువంటి ప్రయత్నం అనేది సాధ్యం కాదు. అది సినిమాల్లో సాధ్యమో కానివ్వండి, నిజ జీవితంలో సాధ్యం కాదు. ఆరోపణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా చట్టపరంగా ప్రొసీడ్ అవుతాం అనేది అధిష్టానం నుంచి వస్తున్నటువంటి సమాధానం. అందుట్లో భాగంగానే ఈరోజు ఐపీఎస్ల స్ట్రెంగ్త్ పెంపు అనేది ఒక కీలకమైనటువంటి ముందడుగ్గా, దీని ద్వారా కొన్ని పెద్ద తలకాయల మీద ఉన్నటువంటి ఆరోపణల పట్ల నిగ్గు తేల్చే ప్రయత్నం జరగబోతున్నట్టుగా అయితే ఒక సమాచారం స్పష్టంగా అందుతోంది. ఆ తర్వాత కింద స్థాయిలో ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, సిఐ కానీ, డిఎస్పీలు కానీ వీళ్ల స్థాయిలో కూడా లెక్కలు తేలుస్తాం, కంగారు పడకండి, కొంత ఓపిక పట్టండి, సంయమనంగా ఉండండి అనేది ప్రభుత్వం, పార్టీ చెప్తున్నటువంటి వెర్షన్. ఇది అసలు కథనం, దాని వెనుకున్నటువంటి అంశాలు. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరి మీద నేను చదివినటువంటి పేర్లు ఉన్న వాళ్ళందరి మీద ఏదో చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారని చెప్పేసి నేను ఎక్కడా చెప్పట్లేదు. వీళ్ళ మీద ప్రధానంగా ఈ ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వీళ్ళ మీద ఇన్నిసార్లు కథనాలు వచ్చాయి, ఈ రకంగా ఆరోపణలు వచ్చాయి అనేది చెప్పే ప్రయత్నమే తప్ప ఏదో జరిగిపోతుందని చెప్పేసి నేను ముందుగానే ఒక హింట్ ఇచ్చే ప్రయత్నమో లేదంటే తీర్పు చెప్పే ప్రయత్నమో చేయట్లేదు. కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రధానంగా గమనించండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.